ఇక్కడ ప్రియులారా భక్తుడైన పేతురు గారు చెబుతూ ఉన్నారు, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక. క్రీస్తు శరీరమందు ఏం చేశాడటమ్మా? శ్రమ పడ్డాడు గనుక మనము కూడా అట్టి మనస్సును ఏం చేయాలట? ఆయుధముగా ధరించాలి. లేక మనము కూడా అట్టి మనస్సు ధరింపవలసిన వారమై ఉన్నాం. ఈ మనస్సు ఏ మనస్సు అనంటే శ్రమ పడే మనస్సు. ఏ మనసు అమ్మా? శ్రమ పడే మనసు. క్రీస్తు కొరకు, దేవుని కొరకు శ్రమలను అనుభవించే మనస్సు. దేవుని కొరకు నిందలను, అవమానాలను భరించే మనస్సును మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడలమైన మనం మన మనస్సును ఎలా మార్చుకోవాలని వాక్యం చెప్తుందనంటే శ్రమ పడే మనసుగా. ఏ మనసుగా? శ్రమ పడే మనసుగా. క్రీస్తు కొరకు